కాలిస్తే పరలోకం వెళ్ళమా? కప్పెడితేనే వెళ్తామా? కాలిస్తే మట్టిలో కలవమా? కప్పెడితేనే కలుస్తామా ఏంది? మరి గ్రహం స్టెయిన్స్ గారిని ఏం చేశారు? చెప్పండి. ఒరిస్సాలో కాల్చి చంపేశారా? ఆయన గొప్ప సువార్థికుడేనా? పిల్లలతో సహా కాలిపోయారు, చంపేశారు. హతసాక్షి. మరి ఇప్పుడు ఆయన పాపం అంత గొప్పగా బతికి కాల్చినందుకు పరలోకం కోల్పోయాడే. అదేంటి మాట్లాడరు? చెప్పండి, ఎస్ అని చెప్పండి. పర్లేదు. అయ్యయ్యయ్యయ్యా, ఇక్కడ దాకా బాగానే బతికాడండి. చచ్చిపోయిన తర్వాత ఆత్మ అండి అలా లేచి పరలోకి వెళ్ళిపోతుందండి. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకి వెళ్ళిపోతుంది. ఈలోగా బాడీ కాలిపోయిందండి. అక్కడ దేవుడికి తలిపేసాడండి, నీ బాడీ కాలిపోయింది, రాకు వెళ్ళిపో అన్నాడు. అదిగో చూడండి, ఆయన ఫోటో చూపిస్తున్నారు మీకు. గ్రహం స్టెయిన్స్. ఆ జీప్ చూసారు ఎలా కాలిపోయిందో? సజీవ దహనం. ఆ జీపులో కాల్చేశారు వాళ్ళని. పిల్లలు కూడా చచ్చిపోయారు అందులో. సువార్త ప్రకటిస్తున్నందుకు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నందుకు ఏ పాపం చేయలేదు ఆయన. దేవుని జ్ఞానం పంచుతున్నాడని పగబట్టేశారు. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. దేవుని జ్ఞానం పంచితే పగబడతారండి ఎవరైనా. ఎందుకంటే అలా చేస్తారు? మనసులో అసలు పగ ఉండొచ్చా? దైవ సేవకుడి మీద పగ, ద్వేషం ఉండొచ్చా? ఎంత పాపం తెలుసా అది? మన కొరకు పని చేసే, అప్పుడప్పుడు అంటారు చూసారా, అమ్మ పాలు తాగి రొమ్ము నరికినట్టు అన్నట్టు, నీ కొరకు పనిచేసే దైవ సేవకుడి మీద ద్వేషం, పగ కలిగి ఉన్నావంటే రేపు పొద్దున దేవునికి ఎంత గొప్పగా లెక్క చెప్పాల్సి వస్తుందో నువ్వే ఆలోచించుకోవాలి. లేదు, ఒకవేళ నువ్వు విశ్వాసవి కాదు, బయటవాడివి అనుకుందాం. ఒకవేళ బయటవాడివైనా సరే దేవుని సేవకుడిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఏం అన్యాయం చేశాడు చెప్పి చంపడానికి? ఏదైనా పాతకం చేస్తే చంపే, తప్పులేదు. ఏమైనా ద్రోహం చేశాడా? నీ కుటుంబాన్ని ఏమైనా పాడు చేశాడా? నీదేమైనా దోచుకున్నాడా? ఏమీ లేదే. సత్యాన్ని ప్రకటించినందుకు చంపేస్తారా? కాల్చి చంపేశారు, హతసాక్షులైపోయారు. మరి ఇప్పుడు వాళ్ళకి పరలోకం లేదా? మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, కాల్చినా కప్పెట్టినా కలవాల్సింది ఎందులో? మట్టిలోనే. కాల్చినా ఆ ప్రకృతిలోనే, కప్పెట్టినా ఆ ప్రకృతిలోనే. మీకు విషయం తెలియదేమో, ప్రారంభ శతాబ్దంలో నీరో చక్రవర్తి కాలంలో, సీజర్ చక్రవర్తి కాలంలో క్రైస్తవుల్ని చాలా దారుణంగా హింసిస్తూ వాళ్ళు ఏం చేశారంటే, ఒక రాటకి క్రైస్తవుల దేహాలు కట్టి వారి మీద నూనె పోసి వెలిగించేవారట. మరి వాళ్ళు కాల్చబడ్డారా? కాల్చబడుటకు తమ దేహములను అప్పగించారా? కప్పెట్టబడ్డారా? కాల్చబడ్డారు. మరి కాల్చబడి ప్రకృతిలో కలిసిపోయినటువంటి వారికి పరలోకం ఇస్తాడా ఇవ్వడా దేవుడు? చెప్పండి, ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి కాల్చారా కప్పెట్టారా అది కాదు విషయం. కాల్చారా కప్పెట్టారా కాదు. మనం చనిపోయిన తర్వాత దేహాన్ని మట్టికి వదిలేసాం అంతే. ఆ మట్టి తీసేసుకుంది, పురుగులు తినేస్తాయి. మట్టికి వదిలేస్తే ముందు పురుగులు తినేస్తాయి, అస్థిపంజరం మిగులుతుంది. కొన్నాళ్ళకి అది కూడా ఏమైపోద్ది? చీకిపోయి పాడైపోయి మట్టిలో మట్టి అయిపోద్ది. ఒకవేళ కాల్చేశారనుకోండి బూడిదైపోద్ది, అది కూడా మట్టిలోనే కలిసిపోద్ది. ఓవరాల్గా ఏదైనా ఇందులో కలవాలి, బూడిదైనా మట్టిలోనే, మనిషి అయినా మట్టిలోనే. మొత్తం మీద మట్టికి వెళ్ళాలి, మనిషి మట్టికి వెళ్ళాలి, మట్టిలో కలవాలి, పంచభూతాలలో కలవాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా ఆ ఆలోచన పెట్టుకోకండి. అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు, కాల్ చేయొచ్చా అండి అని. మా అన్నయ్యనిది వెనుకటి వలే మా అన్నయ్య పోవును అన్నాడు కాబట్టి తీసుకెళ్ళి పెట్టిలో పెట్టి మట్టికి అప్పగిస్తున్నాం. మనందరికీ అది అలవాటు అయిపోయింది కాబట్టి ఆ అలవాట్లో పోదాం. అర్థమైందా? కొత్తగా ఇప్పుడు కాల్చడం అది పెడితే బోల్డ్ కొరిసి అయిపోద్ది. పెట్టే సురకం కదా, 1000 రూపాయలు 10, 200, 2000కి వచ్చేద్ది. పుల్ల కావాలంటే రేట్ ఎక్కువ కదా, మళ్ళీ దానికి పెట్రోలు అది ఇది అడావిడి కాలిదాకా ఉండాలి. ఎందుకంటే తలపోటు. ఒకవేళ ఎవడైనా మనల్ని కాల్చేస్తే కాలిపోదాం, నష్టమేం లేదు. ప్రారంభ శతాబ్దంలో గ్లాండినా కదా, బ్లాండినా అనే ఒక అమ్మాయిని కాల్చేశారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి ఊహా చిత్రం. అంటే ఇలాగా చాలామంది హతసాక్షులు ఉన్నారు. దేవుని కొరకు చనిపోయిన వారు, దేవుని కొరకు ప్రాణత్యాగం చేసిన వారు.
కాబట్టి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నిన్ను కాల్చారా కప్పెట్టారా కాదు, నిన్ను కాల్చారా కప్పెట్టారా కాదు మ్యాటర్. ఇక్కడ ప్రకృతిలో కలిసావా లేదా, బొగ్గు మాదిరిగా ప్రకృతిలో కలిసిపోయావా లేదా, లోపల దాచబడ్డావా లేదా, దాచబడ్డావా లేదా. దాచబడిన నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత దేవునిది. ఎవరిదమ్మా? దాచబడిన నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? దేవునిది. ఆయన చూసుకుంటాడు ఆ ప్రాజెక్ట్, నువ్వు కంగారు పడకు.